హే గాయ్స్ వెల్కమ్ ఎవ్రీవన్. మీరు ఈ వీడియోలో అయితే జావా డెవలప్మెంట్ కిట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి తెలుసుకోబోతున్నారు. అండ్ ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్. సో మరింకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు మీ క్రోమ్ పేజ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఏదైతే బ్రౌజర్ వాడుతున్నారు కదా అది అయితే ఓపెన్ చేసుకోవాలి. అక్కడ మీరు సెర్చ్ బార్లో జేడీకే డౌన్లోడ్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలి. సో జేడీకే డౌన్లోడ్ అని టైప్ చేయగానే మీకు నేనైతే ఒరాకిల్ నుంచి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు జావా డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే వర్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ జేడీకే 21, జేడీకే 17 అలాగని చెప్పేసి. సో మీరు ఇక్కడ ఏం డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంటే ఫర్ సపోజ్ మీరు ఈ వీడియో చూసే టైంకి జావా 25 కూడా రావచ్చు. బట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, డౌన్లోడ్ ప్రాసెస్ అయితే సేమే. ప్రతి 6 monthsకి జావా అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది సాఫ్ట్వేర్ని. మీరు ఇందులో భయపడాల్సిన ఇష్యూ అయితే ఏం ఉండదు. సో నేనైతే విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాను. విండోస్లో ఇక్కడ మీకు 64 ఇన్స్టాలర్ అని చెప్పేసి ఉన్నది కదా, సో మీరు జస్ట్ ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో మీరు ఈ వీడియో చూసే టైంకి కొత్త వర్షన్ వచ్చినా కూడా మీరు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సమ్ ఫీచర్స్ అయితే మారచ్చు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్ స్క్రిప్ట్ అయితే మీరు రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే జేడీకే ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, జేడీకే 21 అని చెప్పి. సో మనం దాని మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాం. లేదు అంటే మీరు డైరెక్ట్గా నా డౌన్లోడ్స్లోకి వెళ్తే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే పర్మిషన్ అయితే అడుగుతుంది ఇన్స్టాల్ చేయడానికి. ఎస్ఎన్ అయితే క్లిక్ చేయాలి. ఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ నెక్స్ట్ అని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పాత్ అయితే సెట్ చేసుకోవచ్చు, మీరు ఏ పాత్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నారో. సో నేను సి డ్రైవ్లోనే వదిలేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ, అంత కష్టమేం కాదు, చాలా ఈజీగా అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే జేడీకే అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది. బట్ పూర్తిగా ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయడానికి మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు సిఎండి అయితే ఓపెన్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసుకున్నాక జావా -హైఫన్ వర్షన్ అయినా అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే జావా 21 అని చెప్పేసి అయితే మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉన్నది జావా సి అని చెప్పి, C-హైఫన్ వర్షన్. సో మీరు ఇక్కడ చూసుకుంటే జావా సి 21.0.1 అని చెప్పేసి వచ్చింది. సో మీరు ఇప్పుడు చూసుకుంటే మీకు జేడీకే ఫైల్, జావా అనేది ఫుల్గా మీ సిస్టంలో అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ జావా సి వర్షన్లో మీరు చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు కొన్నిసార్లు పూర్తిగా ఇన్స్టాల్ అవ్వకపోతే మీకు ఇక్కడ పాత్ సెట్ అయ్యి చూపించదు. ఇన్ దట్ కేసెస్ మీరు పాత్ ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాను. ఏం లేదు, మీరు స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎన్వైర్న్మెంట్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని చెప్పేసి వచ్చింది కదా ఫస్ట్లోని. సో మీరు దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు వేరియబుల్స్లో పాత్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ పాత్ లేకపోతే మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని న్యూ పాత్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు న్యూ అని చెప్పేసి ఉన్నది కదా, న్యూ అని పెట్టి ఇక్కడ పాత్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ పాత్ లింక్ అనేది మీకు ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫస్ట్ దిస్ పీసీలోకి అయితే వెళ్ళండి. పీసీలోకి వెళ్ళిన తర్వాత విండోస్ సిలోకి అయితే వెళ్ళండి. ఇందులోని ప్రోగ్రామ్ ఫైల్స్ అయితే ఉంటుంది కదా, ప్రోగ్రామ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జావాని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ జావా ఉన్నది కదా, సో జావా మీద క్లిక్ చేశారు. ఇక్కడ జేడీకే 21 ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిన్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ జేడీకే ఫైల్స్ పూర్తిగా అయితే మీకు కనబడతాయి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పైన ఇక్కడ లింక్లోని జస్ట్ అక్కడ ఈ లింక్ ఏదైతే ఉన్నది కదా అది జస్ట్ కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకొని ఇక్కడ మీరు న్యూ అని క్లిక్ చేసి ఇక్కడైతే మీరు పేస్ట్ చేసుకుంటారు. సేమ్ ఇక్కడ పేస్ట్ చేసుకున్నారు కదా. సో నాకు ఆల్రెడీ ఇక్కడ
నా దాంట్లో అయితే పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయింది. సో మీరు ఇక్కడ పేస్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయగానే మీకు అది పాత్ అనేది సెట్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కింద సిస్టమ్ వేరియబుల్స్ అని ఉన్నది కదా, సిస్టమ్ వేరియబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు న్యూలోకి వెళ్ళి పాత్ అని టైప్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీరు మనం సిస్టమ్ ఫైల్స్లో నుంచి లింక్ అయితే తీసాం కదా, ఆ లింక్ అయితే మీరు ఇక్కడ ప్లేస్ చేసుకొని ఓకే అని క్లిక్ చేసేస్తారు. సో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా ఓకే అని క్లిక్ చేస్తారు. సో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీరు మీ సిఎండి అయితే ఒకసారి రీస్టార్ట్ చేయాలి. జస్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత జావా సి హైఫన్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు జావా సి 21.0.1 వర్షన్ అని అయితే మీకు కనబడుతుంది. సో మీరు ఇంత ఈజీగా అయితే మీరు జేడీకే ఫైల్ జావా డెవలప్మెంట్ కిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ పీసీలోకి. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.